తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తన సర్వీసుకు వీఆర్ఎస్ తీసుకోనున్నారన్న ప్రచారం అధికార వర్గాల్లో జోరుగా సాగుతుంది. ఆమె వీఆర్ఎస్ తీసుకోనున్నట్లు తెలుస్తుంది. వాస్తవంగా శాంతికుమారి ఈ నెలాఖరున పదవి విరమణ చేయనున్నారు. అయితే అంతకంటే ముందుగానే ఆమె వీఆర్ఎస్ తీసుకోవాలని ఆలోచనలు ఉన్నట్లు సమాచారం. ఈ వీఆర్ఎస్ నిర్ణయాన్ని వచ్చే వారం ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. దీంతో కొత్త సీఎస్ గా ఎవరికి ఆ గోల్డెన్ ఛాన్స్ దక్కుతుందన్న ఆసక్తి అధికార వర్గాల్లో నెలకొంది. అయితే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ రామకృష్ణరావును ఆ పదవికి ఎంపిక చేయనున్నట్టు సమాచారం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, అటు సిఎస్ శాంతికుమారి తన పదవి విరమణ కంటే ముందుగానే వీఆర్ఎస్ చేయాలని కూడా నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఏంటి దీనికి గల కారణాలేంటి? గుడ్ మార్నింగ్ సునీత. పదవి విరమణ పొందబోతున్నారు శాంతికుమారి. ప్రజెంట్ తెలంగాణ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆమెకు ఈ నెల ఎండింగ్ వరకు మాత్రమే పదవీ కాలం ఉంది. కానీ అంతకంటే ముందు వాస్తవానికి చాలా కాలంగా ఆమె లాబింగ్ చేసుకుంటుంది. అధిష్టానంలో ముఖ్యంగా ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలతో కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డితో కానీ, కాంగ్రెస్ తో ఉన్నటువంటి పాత సత్సంబంధాలు ఆమెకున్న నేపథ్యంలో ఆమె వేరే పోస్టు ఆమెకు దక్కించుకునేందుకు శత విధాల ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా మనకు వినికిడి వినపడుతోంది. ఎందుకంటే రిటైర్మెంట్ తర్వాత ఏదైనా ఒక పోస్ట్ లో ఉండాలి ఇంకా అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. బట్ అందుకనే కనుక రిటైర్ కంటే ముందే ఆమె వీఆర్ఎస్ తీసుకోవడం ద్వారా ఆ పదవి పొందడానికి వీలు అవకాశం అన్నటువంటి చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఆ వీఆర్ఎస్ తీసుకోవడం ద్వారా పదవి త్యాగం చేసినట్టుగా వస్తుంది. దాని తర్వాత చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా ఆమె మనసులో ఉన్న మాటను అధిష్టాన దృష్టికి తీసుకెళ్లినట్టు కూడా తెలుస్తోంది. ప్రధానంగా రేవంత్ రెడ్డి దృష్టికి కానీ, ఢిల్లీలో ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. కనుక చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా కానీ లేదంటే మరొకటి కానీ ఖచ్చితంగా ఈమె ఈ నెల 30 దాకా ఉంది కాబట్టి టైము. అంతకంటే ముందే దాదాపు ఈ నెల 15వ తేదీ లోపట్నే ఆమె వీఆర్ఎస్ తీసుకొని దాని తర్వాత ఆ పదవి దక్కించుకునే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. వాస్తవానికి ఈమె మనం చూసాం మొన్న 1.5 year అవుతోంది. ప్రస్తుతం సిఎస్ గా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అంతకంటే ముందు సోమేష్ కుమార్ ఉన్నారు. సోమేష్ కుమార్ ఏపీకి అలాట్ అయిన నేపథ్యంలో అప్పటి నుంచి కూడా కంటిన్యూ అవుతున్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడు రిటైర్మెంట్ కంటే ముందే వీఆర్ఎస్ తీసుకోబోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ సిఎస్ పదవి ఎవరికి దక్కనుంది అన్నటువంటి చర్చ రాష్ట్రంలో ఉంది. ఎందుకంటే చాలా కీలకమైనటువంటిది కనుక సిఎస్ కు అర్హులుగా ఉన్నటువంటి దాంట్లో ప్రధానమైనటువంటిది శశాంక్ గోయల్ ఉన్నారు. శశాంక్ గోయల్ ప్రజెంట్ ఉన్నటువంటి ఐఏఎస్ లో ఆయనే సీనియర్ గా కొనసాగుతున్నారు. దాని తర్వాత రామకృష్ణారావు గారు ఉన్నారు. రామకృష్ణారావు ప్రజెంట్ ఆర్థిక శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. ఆయన చాలా అనుభవజ్ఞులుగా ఆర్థిక శాఖను గాడిలో పెట్టే అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా కూడా మనం చూస్తూ వస్తున్నాం. ఎందుకంటే ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం 9.5 సంవత్సరాలు ఉన్నప్పుడు కంటిన్యూగా ఆర్థిక శాఖ ఉన్నారు. ఆ మెలకువలన్నీ ఆయనకే తెలుసు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత కూడా ఈ 1.5 year నుంచి కూడా ఆయనను పక్కన పెట్టి వేరే వాళ్ళని తీసుకోవాలని ధైర్యం కూడా రేవంత్ రెడ్డి చేయలేదు. కారణం ఏంటంటే ఆనాడు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినప్పుడు దానికి ఉన్నటువంటి ఆర్థిక లోటుని భర్తీ చేయడం కానీ, ఎక్కడ తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి, ఎక్కడి నుంచి ఎలా తీసుకోవాలి అన్న దాంట్లో ఆయన కొత్త అనుభవం ఉంది. కనుక ఆర్థిక శాఖలో ఆయనకు పట్టున్న నేపథ్యంలో ఆయనని కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆయన కూడా ఇప్పుడు సిఎస్ రేస్ లో ఉన్నారు శశాంక్ గోయల్ తర్వాత. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఆయన ఆర్థిక శాఖలో చేసినటువంటి సేవలు కావచ్చు, ఆర్థికంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో ఆయన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని నడిపిస్తున్నందున ఈ 1.5 year నుంచి కూడా కాంగ్రెస్ సర్కార్ కు సేవలు అందిస్తున్న నేపథ్యంలో ఆయనను సిఎస్ గా కొనసాగిస్తే ఎలా ఉంటుంది, సిఎస్ గా ఆయనకు బాధ్యతలు అప్పగిస్తే ఎట్లా ఉంటుంది అన్నటువంటి చర్చ జరుగుతుంది. కనుక శశాంక్ గోయల్ కంటే ముందుగా రామకృష్ణారావు పేరునే మెయిన్ గా సిఫార్సు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కనుక ఈ నెల ఎండింగ్ ఆయన పేరు ప్రకటించే అవకాశం ఉంటుంది. అంతకంటే ముందే ఒకవేళ మనం ఇంతకుముందు చెప్పినట్టుగా శాంతికుమార్ కనుక 10వ తారీఖు లోపట్నే అంటే 10వ తారీఖు లోపట్నే సిఎస్ ఎవరనేది కూడా క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రామకృష్ణారావు సిఎస్ కనుక అయితే ఆయన గతంలో మనం చూసాం నల్గొండ జాయింట్ కలెక్టర్ గా
గుంటూరు కలెక్టర్ గా పనిచేశారు. ప్రస్తుతం సిఎస్ శాంతకుమారి తన సర్వీస్ కు విఆర్ఎస్ తీసుకునే యోచనలో ఉన్నది కాబట్టి ఆమె విఆర్ఎస్ ప్రకటించిన వెంటనే రామకృష్ణరావు పేరును సిఎస్ గా ప్రకటించే అవకాశం అయితే ఉంది. సిఎస్ గా మనం చూసాం 1989 బ్యాచ్ కి సంబంధించినటువంటి శాంతకుమారి 2023 జనవరి 11వ తేదీ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆమె బాధ్యతలు చెప్తున్నారు. ఇంతకుముందు చెప్పినట్టుగా సోమేష్ కుమార్ ఏపీ కాలాటైన నేపథ్యంలో ఆ బాధ్యతను ఆ రోజు నుంచి చేస్తున్నారు. బట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించాలనే ఆశ ఉంది ఆమెకు. దాంతో పాటు అదనంగా కూడా కొంతమంది కమిషనర్లు కూడా రాబోతున్నారు. కొంతమంది జర్నలిస్ట్ కావచ్చు, కొంతమంది వివిధ రకాల సెక్టార్ నుంచి ఇంటెలిజెన్స్ కావచ్చు. ఈ దీంట్లో కమిషనర్ గా బాధ్యతలు ఉంటారు. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా శాంతకుమారి అవుతుందనే సమాచారం కూడా బయట వినబడుతోంది. కనుక ఇది మేబీ ఈ నెల ఎండింగ్ వరకు ప్రకటించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. నియామకాలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. కొంతకాలంగా ఉమెన్ రైట్స్ కమిషన్ గానీ, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ కమిషనర్ గానీ ఇట్లా కొన్ని ఖాళీలు వాటిని భర్తీ చేయకుండా ఆపుతున్నారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాటిని నింపుతారనేటువంటి చర్చ జరుగుతోంది. అవి త్వరలోనే నింపే అవకాశం ఉంది. ఆ బాధ్యత చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా శాంతకుమారికి అప్పగిపే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఏదైనా కూడా రామకృష్ణారావు సిఎస్ గా బాధ్యత చేపట్టడం అనేది ఖాయమవుతున్నట్టుగా మనకు తెలుస్తోంది. ఎందుకంటే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గా ఉన్నారు, ఆయనకు అనుభవం ఉంది పార్టీలో, మన ప్రభుత్వ యంత్రాంగంలో. కనుక ఖచ్చితంగా ఆయనకు పదవి అనేది ఖచ్చితంగా వన్నె తీసుకొస్తాడన్నటువంటి చర్చ ముఖ్యమంత్రిలో కూడా ఉంది. అదే బట్టి విక్రమార్క కూడా ఇప్పుడు ఆర్థిక శాఖగా చూస్తున్నారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం గా ఉన్నారు. కనుక ఆ అనుభవాన్ని రంగరించి ఖచ్చితంగా మళ్ళీ రాష్ట్ర ఆర్థిక శాఖను మళ్ళీ గాడిలో పెట్టడమే కాదు, ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం కూడా గాడిలో పెట్టడానికి అవకాశం ఉంటుంది అన్నటువంటి ఆలోచనతో ఖచ్చితంగా రామకృష్ణరావుకు సిఎస్ గా బాధ్యతలు అప్పగించే అవకాశం అయితే మెండుగా కనిపిస్తుంది. అదే సమయంలో శాంతకుమారి కూడా విఆర్ఎస్ తీసుకుంటుంది అనేటువంటి స్పష్టమైనటువంటి నిర్ణయం ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తోంది. అయితే నరేందర్, మరోపక్క అటు సిఎస్ శాంతికుమారి విఆర్ఎస్ నిర్ణయం వెనుక ఏమైనా రాజకీయ ఒత్తిళ్లు కానివ్వండి, లేదంటే పరిపాలన ఒత్తిళ్లు కానివ్వండి ఏమైనా ఉన్నాయా? వాస్తవానికి వివిధ ఆరోపణలు ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. అయితే ఆరోపణలు అనేది ఈ మధ్యలో వచ్చినటువంటి ఇష్యూస్, సుప్రీంకోర్టు కొంత మొట్టికాయలు వేసిందని, ఇట్లా వివిధ రకాల మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో కానీ, లేదా అంతకంటే ముందు ఒక 2 ఇష్యూస్ లో శాంతకుమారికి కొంత ఇబ్బంది కలిగిందని ఒక సమాచారం, ఆరోపణలు ఉన్నాయి. కానీ అంతకంటే ముందు కూడా గడిచిన ఆమె ఒక 3-4 నెలల నుంచే ఖచ్చితంగా ఆమె సేవలు ఇంతకాలం ఉపయోగించుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆమెకు ఒక కమిషనర్ స్థాయి పోస్ట్ కానీ, లేదంటే మరొక పోస్ట్ కానీ ఖచ్చితంగా వెళ్లాలనేటువంటి మనసులో మాటను ముఖ్యమంత్రి దృష్టికి చెప్పినట్టుగా తెలుస్తుంది. కనుక అందుకనే లాబింగ్ ఇక్కడ చేసుకుంటూనే సేమ్ టైం ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలు, గతంలో ఎంపీగా పనిచేసిన వాళ్ళు, గతంలో అదే సమయంలో కేంద్ర మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, వాళ్ళతో పైరవి చేయించుకున్నట్టుగా కూడా మనకు ఆరోపణలు ఉన్నాయి. బట్ ఏదైనా కూడా ఆమెకు గ్రీన్ సిగ్నల్ దొరికినట్టుగా తెలుస్తుంది. ఆరోపణలు బయట ఏదైనప్పటికీ కూడా వివిధ రకాల ఆరోపణలు ఆమె పదవి సమయంలో ఏదున్నప్పుడు కూడా ఆమె విఆర్ఎస్ తీసుకున్న తర్వాత ఆమెకు ఆ పదవి తీసుకొస్తుంది అనేటువంటి ఆలోచన అయితే కాంగ్రెస్ లో కొంతమంది నేతలు చెప్తున్నారు. బట్ ఖచ్చితంగా ఆమె విఆర్ఎస్ తీసుకోవడం ఖాయంగా కూడా కనిపిస్తుంది. ఖచ్చితంగా చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టే అవకాశం మెండుగా కనిపిస్తోంది. అయితే నరేందర్, మరోపక్క అటు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు ఉంటుంది అనుకోవచ్చు విఆర్ఎస్ నిర్ణయానికి సంబంధించి? ఖచ్చితంగా ఇప్పుడు ఈ నెల 30వ తేదీకి ఆమె పదవి కాలం పూర్తయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇవాళ 5వ తారీఖు, మేబీ ఈ వారం 10 రోజుల్లోనే ఆమె విఆర్ఎస్ తీసుకునే అవకాశం ఉంది. ఈ వారంలో ఆమె విఆర్ఎస్ తీసుకుంటే ఖచ్చితంగా అనుక్షణం అంటే ఫస్ట్ వెంటనే సిఎస్ గా పేరు ప్రకటిస్తారు. రామకృష్ణారావు గాని, శశాంక్ గోయల్ గాని, మరొక పేరు కూడా వినపడుతుంది. ఈ రామకృష్ణారావు పేరే ప్రధానంగా వినపడుతున్న నేపథ్యంలో సిఎస్ ని వెంటనే ప్రకటిస్తారు. సిఎస్ ని ప్రకటించిన తర్వాత ఈమెను దాని తర్వాత 1-2 డేస్ లో గానీ, లేదంటే ఈ వారం తర్వాత గానీ ఆమెకి ఇచ్చేటువంటి పోస్టు మరి ఒకవేళ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా కాకుండా మరి కొన్ని కూడా వినపడుతున్నాయి. ఏది అనేది మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా కూడా సిఎస్ గా మరొకరు వచ్చిన తర్వాత మనకు ప్రకటించే అవకాశం ఉంటుంది. అయితే నరేందర్, మరోపక్క అటు కొత్త సిఎస్ ఎంపిక తర్వాత రాష్ట్ర పాలనలో ఏమైనా మార్పులు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవచ్చా?
పాలనలో మార్పులు అనడానికి ఏం లేదు. ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా కేవలం ఆగస్టు వరకు మాత్రమే సిఎస్ గా అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా 1989, 90 బ్యాచ్ కి సంబంధించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు కాబట్టి వీళ్ళందరి టైం కూడా ఈ సంవత్సరం ఎండింగ్ లోపలే ఉన్నాయి అందరి. ఇప్పుడు రామకృష్ణారావు బాధ్యతలు చేపట్టినా కూడా ఆగస్టు 30 వరకే తన పదవి విరమణ టైం అయిపోతుంది. కనుక రామకృష్ణారావు బాధ్యతలు చేపడితే ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ఈ టైం నుంచి మరొక 6 నెలలు కూడా లేదు. ఈ 5 నెలల మాసంలోనే కొన్ని పనులు చేయడానికి అవకాశం ఉంటుంది రామకృష్ణారావుకి, ఆయనకు అనుభవం దృష్ట్యా. ఎందుకంటే రాష్ట్రంలో కొన్ని సంక్షేమ పథకాలు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది, 6 గ్యారెంటీలు తీసుకొచ్చింది. పలు ఈ మధ్యకాల రాజీవ్ యువకు సంబంధించినటువంటి పథకాన్ని స్టార్ట్ చేసింది. అదే సమయంలో రైతు భరోసాకు సంబంధించిన ఇష్యూస్ కానీ ఇవన్నిటి కూడా కొన్ని కొత్త స్కీమ్స్ ప్రారంభించడంలో కానీ, కొన్ని ఆర్థిక లోటు కానీ, బయట నుంచి ఎఫ్ఆర్బిఎం లోన్స్ తీసుకురావడం విషయంలో కానీ, అదేవిధంగా ఆర్థికంగా తీసుకున్నటువంటి నిర్ణయాల్లో గత అనుభవం అనేది ఖచ్చితంగా రాష్ట్రానికి తోడ్పడుతుంది. ఖచ్చితంగా ఈ ఆర్థిక లోటుని భర్తీ చేసుకోవడం కానీ, వచ్చే రాబడి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆర్థిక శాఖలో అనుభవం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా రాష్ట్ర పాలనను గాడిలో పెట్టాలన్నా, ఖచ్చితంగా జీతాలు చెల్లింపు చేయాలన్నా, లేదా అప్పులు పుట్టాలన్నా, లేదంటే ఇవన్నిటిని లోటుని తీర్చుకుంటూ ప్రపంచ బ్యాంక్ నుంచి లోన్స్ విషయంలో కానీ ఇట్లా చాలా అంశాల్లో ఆర్థిక శాఖలో ఉన్నటువంటి సీనియర్ అధికారులకు ఖచ్చితంగా అనుభవం ఉంటుంది. ఆ అనుభవాన్ని రంగరించి రాష్ట్ర ముందుకు తీసుకెళ్లడంలో ఈ సీనియర్ ఐఏఎస్ల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. కనుక ఆయన గతంలో 2-3 జిల్లాలకు కలెక్టర్ గా పనిచేసినటువంటి అనుభవం కానీ, అదే సమయంలో ముఖ్యంగా ఈ తెలంగాణ వచ్చినప్పటి నుంచి తెలంగాణ ముందు, తెలంగాణ తర్వాత అనేటువంటి చర్చ జరిగింది. ఎందుకంటే తెలంగాణ బంగారు తెలంగాణగా మారబోతుందని కేసీఆర్ అన్నట్టు చెప్పిన నేపథ్యంలో కనుక అవన్నిటికీ కృషి రామకృష్ణారావుదే అని కూడా చాలా సార్లు ఆనాటి ప్రభుత్వం చెప్తూ వచ్చింది. కనుక అందుకే ఈయన మార్చలేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన మార్చలేదు కాబట్టి ఆయనకు ఖచ్చితంగా ఆయన క్రెడిబిలిటీ ఉన్నటువంటి ఒక ఆఫీసర్ అయినటువంటి చర్చ జరిగింది. సరే, ఆరోపణలు ఏమున్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఆయనకు ఈ పదవికి ఖచ్చితంగా వన్నెదేస్తాడన్న చర్చ జరుగుతుంది. అందుకనే సిఎస్ గా ఆయన పేరే దాదాపు ప్రకటించే అవకాశం ఉంది. మనకున్న సమాచారం ప్రకారం ఆయనే సిఎస్ గా కాబోతున్న సమాచారం పక్కా ఉంది. రైట్ నరేందర్, థ్యాంక్ యూ.